విజయవాడ పక్కనే ఉండే గన్నవరం అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడైతే ఉందో ఉన్నంతలో బెస్ట్ వెంచర్కి నేను రావడం జరిగింది. ముందుగా దీని రేట్ చెప్పేస్తాను. ఆ బడ్జెట్లో కనుక మీరుంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇదేంటంటే 2 ఫేజ్లుగా డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఫస్ట్ ఫేజ్ మనకి 10 ఏకర్స్ కూడా స్క్వేర్ యార్డు 21,500 రూపీస్ అండి. 21,500 రూపాయలు గజం పడుతుంది ఫస్ట్ ఫేజ్లో. ఇక్కడ అన్నీ కూడా ప్లాట్స్ అన్నీ కూడా 200 గజాల ప్లాట్సే. 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ నుండి అటు ఈస్ట్ అయినా వెస్ట్ అయినా కానీ ఆ రేంజ్ నుంచే మీకు ప్లాట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది ఫస్ట్ ఫేజు. సెకండ్ ఫేజు ప్రస్తుతం డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. దాంట్లో ఏంటంటే 21,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డు, 21,000 మాత్రమే స్క్వేర్ యార్డ్ అనేది. అయితే ఈ ప్రాజెక్టు ఎయిర్పోర్ట్కి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంది. అలాగే మన అమరావతికి ఈజీగా వెళ్ళటానికి విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా మనకి 1 కిలోమీటర్ లోపే ఉందండి. మీరు వెంచర్లోకి వస్తే వెస్ట్ బైపాస్ కూడా కనపడుతూ ఉంటుంది. అయితే మీకు ఇక్కడ డెవలప్మెంట్ గురించి చెప్పుకోవాలండి. ఇది మనకి ఎంటైర్ అమరావతి సిఆర్డిఏ రీజియన్లోనే స్ట్రాంగెస్ట్ డెవలప్మెంట్ అండి. ఇంతకన్నా స్ట్రాంగ్గా మనకి 40-50 సంవత్సరాలు డెవలప్మెంట్ ఉండేలాగా మనకి డెవలప్మెంట్స్ చేయడం జరిగింది. కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటే కనుక వీళ్ళు ఏంటంటే ఎక్కువగా రైల్వే బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు ఇవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా సివిల్ వర్క్స్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు, బ్రిడ్జ్లు డెవలప్ చేసిన అనుభవం ఉంది కాబట్టి అంతా కూడా హై క్వాలిటీ రిచ్గా డెవలప్మెంట్ చేస్తూ ఉంటారండి ఈ ప్రైడ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు. ఉదాహరణకు చూస్తే ఎక్కడైనా కానీ ఇంత హైట్లో మీకు రోడ్లు డెవలప్ చేసింది ఉందంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రస్తుతం 5 feet హైట్లో రోడ్డు డెవలప్మెంట్ చేశారండి. యాక్చువల్గా గన్నవరంలో ఉండే ల్యాండ్ యాక్చువల్గా ఉండే హైట్ ఇది. ఈ ల్యాండ్ మీద నుండి మనకి 5 feet హైట్లో మీకు రోడ్లు డెవలప్ చేశారంటే, రీసెంట్గా నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే మేము 40-50 సంవత్సరాలు ఉండేలాగా డెవలప్మెంట్ చేసాం అన్నారు. నేను అప్పుడు అందరూ ఇలాగే చెప్తారు. రీసెంట్గా మనకి గంగూరు దగ్గర కూడా ఒకళ్ళు అలాగే చెప్పారు. తీరా పెద్ద టిప్పర్ వచ్చేసరికి రోడ్లన్నీ కుంగిపోయినాయి. వీళ్ళు కూడా అలాగే చెప్తారు అనుకున్నాను, కానీ తీరా సైట్లోకి వచ్చి డెవలప్మెంట్ చూస్తే కనుక నిజంగా 40-50 సంవత్సరాలు మన్నుతాయండి ఈ డెవలప్మెంట్స్. నేను పైకి వెళ్ళి ఆ డెవలప్మెంట్ చూపిస్తాను, వీడియో ఫాలో అవ్వండి. ఇప్పుడు డెవలప్మెంట్స్ గురించి చెప్పుకుందామండి. నేను ఇందాక కింద నుంచి చూపించాను మీకు. కింద ఏంటంటే 2.5 అడుగులు గ్రావెల్తో స్ట్రెంథన్ చేశారు. తర్వాత మొత్తం కూడా కాంక్రీట్ వర్క్ చేసుకుంటూ వచ్చారండి. అందుకే 40-50 సంవత్సరాలు ఉంటుంది ఈ రోడ్ అని చెప్తున్నా. నేను చెప్పడం కాదు, మీరు సైట్కి వస్తే ఈ డెవలప్మెంట్ కళ్ళతో చూస్తేనే మీకు ఈ క్వాలిటీ చాలా ఈజీగా అర్థమైపోద్ది. అలాగే ప్రతి ప్లాట్ ఓనరు కూడా డైరెక్ట్గా కార్ వేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయేలాగా యాక్చువల్గా ఈ డెవలప్మెంట్స్ మనం చేసుకోవాలి ఇవన్నీ, కానీ కంపెనీయే మనకు చేసి ఇచ్చేసింది. చూడండి, ఈ స్లోప్ డెవలప్మెంట్ చేసింది, డైరెక్ట్ మనం ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా మనకి బెంగళూరులో ఎలా అయితే ఉంటాయో వెంచర్లు అలా డెవలప్ చేయడం జరిగింది. వాటర్ ట్యాంక్ చూడండి, అక్కడ మనకి 1 lakh లీటర్స్ వాటర్ ట్యాంక్ కూడా డెవలప్ చేయడం జరిగింది. అద్భుతమైన పార్క్స్ ఉన్నాయండి దీంట్లో. చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్ ఉన్నాయి, జాగింగ్ వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ జోన్స్ ఉన్నాయి. ఇవే కాకుండా క్లబ్ హౌస్ కూడా ఉందండి. దీంట్లో హైలైట్ ఏంటంటే క్లబ్ హౌస్ ఉంది. ఫస్ట్ ఫేజ్ 10 ఎకరాలు, సెకండ్ ఫేజ్ 7 ఏకర్స్ ఉంటుంది. టోటల్ ఇది 17 ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ. ఫస్ట్ ఫేజ్ డెవలప్మెంట్ అయిపోయింది. లిమిటెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి. సెకండ్ ఫేజ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లోపల రోడ్లు కూడా చూడండి, అన్ని కూడా సీసీ రోడ్సే. టోటల్ అన్ని సీసీ రోడ్స్. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా వెరీ స్ట్రాంగ్ గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎంట్రన్స్ లో ఆర్చ్ కూడా రెడీ అవుతుందండి. ఇంకా ఇక్కడ హైలైట్స్ ఇంకా చూసుకుంటే కేవలం 2 కిలోమీటర్లోనే ఐటీ పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నారండి. మేధా ఐటీ పార్క్ 2 డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్ HCL లాంటి కంపెనీ ఇక్కడే ఓపెన్ అయిందండి. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ నుంచి సైడ్ లోకి వస్తే క్లియర్ కనబడుతూ ఉంటుంది విజయవాడ వెస్ట్ బైపాస్. అదే చెన్నై కోల్కతా హైవే అని కూడా అనొచ్చు. రీసెంట్ గా VVIP రోడ్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే రాజధానిలో నుండి సీఎం అవనివ్వండి, మినిస్టర్లు అవనివ్వండి, గవర్నర్ అవనివ్వండి, డిప్యూటీ సీఎం అవనివ్వండి, హైకోర్టు జడ్జిలు అవనివ్వండి, ఎయిర్పోర్ట్ కి ఈజీగా ఈ బైపాస్ ఓపెన్ అయిన తర్వాత సిటీలో ట్రాఫిక్ పెరగకుండా అందరూ ఇటు వచ్చేస్తున్నారు. అమరావతి, మంగళగిరి, గుంటూరు నుండి ఈ బైపాస్ ద్వారా వచ్చేస్తున్నారండి. అందుకే దీన్ని VVIP రోడ్ అంటారు. ఆ VVIP రోడ్డు మన కళ్ళ ముందే కనబడుతుంది. ఈ వెంచర్ లో నుండి 2 నిమిషాల్లో అక్కడికి వెళ్ళామంటే కేవలం 30 minutes లో అమరావతికి వెళ్ళిపోవచ్చండి. అలాంటి ఫెసిలిటీస్ ఈ వెంచర్ లో ఉన్నాయి. సో డియర్ ఇన్వెస్టర్స్, రీసెంట్ గా అందరూ ఎక్కువగా గన్నవరంలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఓ ప్లాట్ దీంట్లో ఇన్వెస్ట్ చేయమని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. వెంటనే ఇక్కడ నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.